హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెసరపప్పు చుక్కకూర ఫ్రై చేస్తున్నానండి. పెసరపప్పు ఒక గుప్పిడి తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టి తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి చుక్కకూరని మంచిగా తరిగి తీసుకొస్తాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు అండి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేగిన తర్వాత పెసరపప్పు కూడా వేయించుకుందామండి. ఇంట్లో వేగితేనండి మంచి రుచినిస్తుందండి. ఒక టమాటా కట్ చేశానండి. కొంచెం పసుపును టమాటా ముక్కలు వేస్తున్నాను. 4-5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము. పెసరపప్పు మాత్రం మెత్తగా ఉడకాలండి. ఇదిగండి చూడండి, ఇలా అన్న వెంటనే ఇలా మెత్తగా అయిపోవాలి. పెసరపప్పు ఉడికిందండి. ఇప్పుడు చుక్కకూర వేసేసుకుందాము. 1 స్పూన్ కారం తీసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఆరోగ్యకరమైన పెసరపప్పు చుక్కకూర రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.